మస్తాన్ సాయి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు మస్తాన్ సాయిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న అతడిని నార్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సైబర్ నేరం, లైంగిక దోపిడీ, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడిన కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో నార్సింగ్ పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, శశిరేఖ అయితే ఎట్టకేలకు మస్తాన్ సాయిని పోలీసులు విచారించనున్నారు. అయితే కోర్టు కూడా 3 రోజుల పాటు ఆయన్ని కస్టడీకి ఇచ్చింది. దీంతో అయితే గతంలో పోలీసులు 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కస్టడీ పిటిషన్ వేశారు. అయితే కోర్టు మాత్రం 3 రోజులు అనుమతించింది. దీంతో 3 రోజుల పాటు ఆయన మస్తాన్ సాయిని విచారించనున్నారు. అసలు మస్తాన్ సాయికి సంబంధించి లావణ్య ఇచ్చినట్టుగా హార్డ్ డిస్క్ లకు సంబంధించిన విచారణ కూడా చేపట్టనున్నారు. అయితే హార్డ్ డిస్క్ లో ఏముంది, హార్డ్ డిస్క్ లావణ్య దగ్గరికి ఎట్లా వచ్చింది, అందులో న్యూడ్ ఫోటోలు కావచ్చు, విజువల్స్ కావచ్చు, ఏమున్నాయన్న కోణంలో కూడా విచారణ చేయనున్నారు. అయితే అంతేకాకుండా డ్రగ్స్ సంబంధించిన అంశాలపై కూడా ఆరా తీయనున్నారు పోలీసులు. అయితే ఇందులో ఇవాళ మస్తాన్ సాయి చాలా మంది అమ్మాయిలతోటి, కొన్ని వందల మంది అమ్మాయిలతోటి ఈయన కొంతమంది అశ్లీల వీడియోలు తీస్తారు, ఫోటోలు తీస్తారు. ఆ తర్వాత వాళ్ళని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతుంటారంటూ లావణ్య ఆరోపణలు చేసింది. లావణ్య ఈ విధంగా కంప్లైంట్ చేసింది. దీనికి సంబంధించిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. చాలా మంది బాధితులు ఉన్నారు. మస్తాన్ సాయికి సంబంధించిన చాలా మంది బాధితులు ఉన్నారు అంటూ కూడా లావణ్య చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చింది. దీనికి సంబంధించి విచారణ చేపడుతుందుకు కోర్టును 5 రోజుల పాటు కస్టడీకి అడిగింది పోలీసులు. నార్సింగ్ పోలీసులు కస్టడీకి అడిగారు. అయితే 3 రోజుల పాటు మస్తాన్ సాయిని కస్టడీకి ఇవ్వడంతో విచారణ చేపట్టనున్నారు. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు విచారణ చేపడతారు. అసలు మస్తాన్ సాయి కెరీర్ ఎక్కడి నుంచి మొదలైంది, డ్రగ్స్ అసలు మస్తాన్ సాయికి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ విధంగా వెళ్తున్నాయి, అసలు అమ్మాయిలతో కాంటాక్ట్ ఏ విధంగా ఉంది, ఇదంతా పూర్తిగా విచారించనున్నారు. దీంతో ఇప్పటికే చంచల్గూడ జైల్లో ఉన్నారు మస్తాన్ సాయి. దాంతో కస్టడీ తీసుకొని ఈ విధంగా విచారణ చేపట్టనున్నారు. అంతేకాకుండా మస్తాన్ సాయితో పాటు మస్తాన్ సాయికి శేఖర్ భాషకు ఉన్నటువంటి సంబంధాలేంది, రాజు తరుణ్ కు ఉన్నటువంటి సంబంధాలు ఇంకెవరైనా ఉన్నారా వీళ్ళతో పాటు, అంటే ఈ జైల్లో ఎంతమంది ఉన్నారు, ఈ మస్తాన్ సాయికి సపోర్ట్ చేసేట్టుగా వాళ్ళు ఎవరున్నారు, డ్రగ్స్ సరఫరా చేసేట్టుగా వాళ్ళు ఎవరున్నారు, ఇందులో బాధితున్నట్టుగా మహిళలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు ఎవరున్నారో ఆ కోణంలో విచారణ చేపట్టున్నారు. అంతేకాకుండా ఈ ఫోటోలు ఎంతవరకు షేర్ చేశారు, మెయిల్స్ లో ఉన్నాయా, ఇంకేమైనా ఆర్టిస్ట్ లో కావచ్చు, ఇంకేదైనా చిప్స్ లో కూడా పెట్టారా, ఇంకేమైనా సోషల్ మీడియాలో కూడా పెట్టారా, ఆ కోణంలో కూడా విచారణ చేపట్టున్నారు. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది కంటే హైదరాబాద్ లో ముందు నుంచి కూడా అటు గతంలో ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎట్టకేలకు హైదరాబాద్ లో ఎట్లా డ్రగ్స్ అనేది లేకుండా చేయాలంటూ కూడా పోలీసులు చాలా సందర్భాల్లో కూడా చాలా దాడులు చేశారు. అయినప్పటికీ కూడా ఈ విధంగా సినీ ప్రముఖులు, గతంలో కూడా కొంతమంది సినీ ప్రముఖులు ఇలాంటి డ్రగ్స్ బారిన పడి దొరికినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటు సీరియల్ కావచ్చు, సినిమాలు కావచ్చు. అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి సరఫరా అవుతుందన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారించేందుకు ఈ విధంగా కస్టడీ కోరారు మస్తాన్ సాయిని. దీంతో మస్తాన్ సాయిని అదుపులో తీసుకొని ఇవాళ రేపు ఎల్లుండి విచారణ చేపట్టనున్నారు శశిరేఖ.